பிரிவுகள், 133 அதிகாரங்கள், மொத்தம் 1330 குறள்களில் இப்பாரினை அளந்து இவ்வுலகிற்கு మన న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఉల్లూరు కొట్టం. దీని పేరు కూడా మనకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే ఈ తమిళ వర్డ్ కాబట్టి మనకి సరిగ్గా ఈ వర్డింగ్ అర్థం కాదు. బట్ అడ్జస్ట్ అవ్వండి. ఇది ఎంట్రన్స్ పాయింట్. దీని నేమ్ ఏంటంటే వల్లూరు కొట్టం. ఇది మద్రాసులో ఒక ఫేమస్ ఐకాన్గా నిలవాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ చాలా పకడ్బందీగా, చాలా ప్రీ ప్లాన్డ్గా ఎన్నో కలర్స్ పెట్టి ఎంతో ప్రాణం పెట్టి మరీ కట్టారు. బట్ అద్భుతం నేను ఆల్రెడీ చూశాను, మీకు కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎంట్రన్స్ గేటు, నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఎంట్రన్స్ గేటు. ఆ ఎంట్రన్స్ గేట్ని అద్భుతంగా ఎలా సృష్టించారో దానికన్నా అద్భుతం లోపల ఉంటుంది. ఇంకా ఒకసారి చెక్ చేద్దాం, దాని తర్వాత సంగతి చూపిస్తా విజువల్. ఈరోజు మండే కాబట్టి పెద్దగా క్రౌడ్ కూడా ఏమీ లేదు, కానీ ఈ విజువల్స్ అన్నది నేను న్యాచురల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకోసం విజువల్స్ అనేది న్యాచురల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఉన్నదంతా వెల్లూరు కొట్టం. దీనికోసం కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ కూడా కాదు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టారు. దీని గురించి మనకైతే తెలియదు ఫ్రెండ్స్. బట్ ఈ రూట్లోకి పైకి వెళ్ళాలంటే చాలా రూట్ ఉందంట. ఆ రూట్ ఏంటన్నది మనం ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, మా వాడికి రూట్ తెలీదు, ఆ రూట్ ఎటు వెళ్ళాలో మనకి తెలియదు, ఆయనకి తెలియదు. కాకపోతే ఏదో పక్క రూట్కి వెళ్ళాలి కదా, మనం వెళ్తున్నాం. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత అందంగా ఉందో. దీనికోసం మనం లోపలికి వెళ్ళి ఒకసారి పైకి ఆ లైట్లు వెళ్తున్న పైకి కూడా వెళ్ళి మనం ఒకసారి చూసుకొని వద్దాం. ఇప్పుడు మనము వల్లూరు కొట్టం లోపలికి వెళ్ళబోతున్నాము. చెన్నైలో ఒక అద్భుతాన్ని సృష్టించారంటే ఇదే అనుకుంటాను నాకు తెలిసి. ఈ వల్లూరు కొట్టంలో చాలా కాస్ట్లీగా తయారు చేశారు ఇది. ఎందుకంటే ఇంచుమించు ఒక సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టారు. అది ఎంత అయింది ఏంటన్నది కొంచెం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి దీని అందం చూద్దాం. ఫస్ట్ చూడండి అంతా మొత్తం. దీనికి ఆపోజిట్లో ఇలా ఉంటుంది. అసలు ఇది ఏంటి, దీని చరిత్ర ఏంటి అనేది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఇలాగ వెళ్తుంటాం. ఇలా వెళ్ళాక పైకి వెళ్ళాక ఇది ఒక బిల్డింగ్ అట్మాస్ఫియర్. మేళ పోవాలని ఏంగమ్మా రూట్ కట్టారు. క్లోజ్ ఇదే సైడ్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి బిల్డింగ్లు కడతారని ఇదే ఫస్ట్ టైం తెలిసింది. ఇది రూటు. ఈ రూట్లో నుంచి మనం అలాగ వెళ్తే ఎలా వస్తుంది, ఎలాగ వెళ్తామో కూడా నాకు తెలియదు. అసలు ఏ విధంగా పెట్టాలో కూడా తెలియదు. మొత్తం అంతా ఉంది. ఇదంతా కొట్టము. చూడండి ఎలా ఉందో. ఇంకా అద్భుతంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇవే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం వెళ్ళి పైన ఏముందో ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఇంకా ఎంట్రన్స్ అయితే తీయలేదు. ఎంట్రన్స్ తీయకుండా మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం, ఎందుకంటే దీని రూట్ ఏటో తెలియదు మనకి కూడా. ఇదంతా క్లౌడ్ కూడా ఈరోజు మనకి సహకరించింది. వైల్డ్ వ్యూ బ్రో అది. ఇంకా ఫ్రంట్ అద్భుతం ఉంది. అద్భుతం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. చూసారా కొట్టం కనిపిస్తుంది. ఆ కొట్టంకి వెళ్ళడానికి ఇది ఫేమస్ ఇక్కడ. ఒక
చెన్నై ఐకాన్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అద్భుతంగా కట్టారు. నేనే అద్భుతం ఆశ్చర్యపోయాను. ఇప్పటి వరకు ఇలాంటి అద్భుతం నేను కూడా చూడలేదు. కాకపోతే నేను మాత్రం ట్రై చేస్తున్నాను మీకు చాలా మంచి అద్భుతాలు ఇవ్వాలని. అందులో ఈ యొక్క అద్భుతం ఇది కూడా మొన్న రీసెంట్గానే కట్టారు. ఓపెనింగ్ కూడా చాలా తక్కువగా ఉన్నది కానీ బట్ ఐకానిక్గా చెన్నైకి ఐకానిక్గా మాత్రం నిలిచిపోద్దని అనుకుంటున్నాను. ఇదే వల్లూరు వారి కొట్టం బ్రో. ఇది అసలు ఈ అద్భుతం సూపర్గా ఉంది బ్రో. ఎన్ని క్రోర్స్ ఖర్చు పెట్టారో తెలియదు కానీ వల్లూరు వారి కొట్టం చెన్నైలో అద్భుతంగా సృష్టించారు. మళ్ళీ ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి తరిస్తే బాగుంటుంది. ఇది రథం అనమాట. యాక్చువల్గా రథం ఆయన ఏవో రాశారంట చెన్నై కోసం. ఇందులో ఏంటంటే 1300 ఆయన రాసింది 1330 సూక్తులు అంట. అంటే జీవితం ఎలా ఉండాలి, జీవితంలో ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, ఎప్పుడు మనం చచ్చిపోతామో తెలియదు, దానికోసం సూక్తులు రాసి ఆ సూక్తుల కోసం ఎలా మనం పాటించాలి అన్నది ఆయన వివరించారంట. అందుకోసం ఆయన ఫేమస్ అయ్యారు ఇక్కడ. దీనికి స్పెషల్ ఏంటంటే ఈ కొట్టం కూడా తమిళ్లో కొట్టం అంటే ఒక రథం అనమాట. ఆ కొట్టం ప్రత్యేకత ఏంటంటే ఇది భారీ రథాకారంలో ఉంటుంది. అంటే రథం ఎలా ఉంటుంది, మన పూరి జగన్నాథ స్వామి రథం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీని అదంతటి భాగం అంటే లోపల అడుగు లోపల భూమి లోపల ఉంటుంది కదా, భూమి లోపల కొన్ని బంకలు అయి ఉంటాయి కదా, అలాగే 130 అడుగుల విగ్రహం ఉందంట లోపల. కానీ అది బయటికి రాలేదు, మాత్రం బయటికి పెట్టారు ఆ విగ్రహాలు అయ్యి. ఈయన రాసిన 1330 సూక్తులు పక్కన శిల్పాలు తెలుసు కదా మీకు అందరికీ. శిల్పాల మీద మరి పెద్ద పెద్దవాళ్ళు అందరూ శిల్పాల మీద రాసి పొడగబెట్టేస్తారు కదా అందరినీ, అలాగా సూక్తులు రాసి పెట్టి పక్కన ఉంచారు. కాబట్టి ఇది ఏంటంటే ఈ ఐకాన్ మాత్రం చెన్నైకి ఒక ఐకాన్గా, అమేజింగ్ ఐకాన్గా నిలిచిండిపోద్ది అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది, నేను చూశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి, ఎలా ఉందో చెప్పండి. తమిళ సంస్కృతి మాత్రం సూపర్గా ఉంటుంది, నేను అదైతే చెప్తాను. మరి చూసేద్దాం రండి. ఎంత అందంగా కట్టారో, నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. ఒకసారి చూద్దాం మనం కూడా ఏంటి అన్నది. ఇది అలాగెళ్తే చాలా ఎక్కువ స్పేస్లో చిన్న క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ఎంతో ఎక్కువగా దీనికి ఇన్వెస్ట్ చేసి చాలా అద్భుతంగా, అంటే చెన్నైకి ఒక ఐకాన్ ఉండాలని చెప్పేసి కట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. చెన్నైకి ఐకాన్లా మిగిలిపోతుంది నాకు తెలిసి. ఇది గ్యారంటీగా చెన్నై ఐకాన్ మిగిలిపోతుంది. ఇది అసలైన విజువల్. నిజంగా స్వామివారు ఎలా ఉన్నారు అంటే ఆయన యాక్చువల్లీ గాడ్ కాదంట, ఒక రైటర్ అంట. ఇక్కడ చెన్నైకి సంబంధించిన రైటింగ్ సంబంధించినవేవో బుక్స్ సంథింగ్ అవి రాశారంట. ఆ రైటర్కి నివాళిగా ఆయన ఇది ఇలా తయారు చేయడం అయింది. ఏదో ఫోటో చూడండి ఆయనది ఎలా చేశారు. నిజంగా ఇక్కడ కిందన ఇలా ఫోటో వేసి ఆయన గురించి ఒక గొప్పతనాన్ని చాటుకోవడానికి చెన్నై ప్రజలు ఎంత కష్టపడ్డారో, ఒక వ్యక్తి గురించి గొప్పతనంగా చాటుకోవడానికి చెన్నై ప్రజలు ఎంత కష్టపడ్డారో ఈ ఒక ఐకాన్ నుంచి మనకు బాగా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ డ్యామేజ్ అవుతుంది. ఇక చూడు నల్ల సమ్మ.
133 chapters with 1330 verses. Okay. So this one is tells about our lifestyle, how we have to live, how we can have friendship, all the things, whatever we have, everything is there in this. And we have all the translations also. Actually today only someone got the Telugu translation. If you come next time, we'll give the Telugu translation. Okay. Parvalema. Actually, you can understand Tamil people or English people, no problem. I can understand, but I'm not a speak out. No problem. Okay. That's the. How many rights? Actually, 3 words are books. How many volumes you have to print it? Printed means what does it? Is a books. No. This is actually, see, this one it's written by Thiruvalluvar, only the verses. So many people write the meanings. So this is one person meaning. Karnanidhi is another one. Okay, and there are so many people who have written the meanings. So all these books are with the meanings. Each one will feel something different, right? So they write it. So they write it in their own way. So those books are there, and the translations are there. Translations are 62 translations. That is the board we have. We have Tirukkural translated in 62 languages, and still 100 languages they are going to translate. The government has given some funding for that, so they are going to do that one. And now why we are doing this is we want to reach even all the people in the world. So we started with now Chennai, and then we'll go around Tamil Nadu, like that we are planning. So this is the first shop we have started now. It's called Kural Angadi. Kural shop. So that Kural is the shop. meaning. Angadi means shop. Kural shop. So we'll have all the related Thiruvalluvar related things here, and Tirukkural related things. So you can see the images of Thiruvalluvar. And then we have in the pen also Tirukkural. And the pencil also, because children, they should know. They just study, but they don't know who is Thiruvalluvar. So now they have given the image. So we are doing, this is Kanyakumari Thiruvalluvar. And the one is here we have Vallur Kotam. These two are monuments built by the government. So that Kanyakumari, have you been? I know some. It's in the sea, right? Yes, it's a sea. So that is the statue. So I captured mom already. Is it? Yes. Oh, good. So that's what we want to give people a feel to have him in their house. So that's why all the statues are there, and you can see the bags. These are all with the wordings. Yes, the first one is Muyarchi Thiruvinai Yakku, means whatever effort you put, it is going to give you some fruits. So each one has some meaning. Just 3 lines, you get a lot of meaning actually. Yes, I know. Thank you very much. Thank you very much. 133 அதிகாரங்கள், மொத்தம் 1330 குறள்களில் இப்பாரினை அளந்து இவ்வுலகிற்கு இன்றியமையாத பொதுமறையை இயற்றித் தந்த தமிழ் தாயின் தலைமகன், வையத்துள் வாழ்வாங்கு வாழ்ந்த தெய்வப் புலவர் திருமகனார் திருவள்ளுவர். ஐயன் வள்ளுவனின் பிறந்த வருடம் தமிழக அரசால் கிமு 31 என்று வழங்கப்படுகின்றது. சென்னையின் மயிலாப்பூரில் வாழ்ந்ததாக கருதப்படும் இவர் காவிரி பாக்கத்தை ஒட்டி வாழ்ந்து வந்த மார்க்செயின் என்பவரது மகள் வாசுகியை மணமுடித்தார் என்றும் கூறப்படுகின்றது. தன்னை பற்றிய குறிப்புகள் மிக குறைவாகவே கிடைக்கப் பெற்றுள்ள போதிலும் தன் சொற்களால் தமிழ் கடத்தி சாதி மத வேதங்களை களைந்து மனிதத்தை உயர்த்தி பிடித்தவர் வள்ளுவர் திருமகனார். இலக்கியத்தில் 11 கீழ் கணக்கு நூல்களில் ஒன்றான திருக்குறளை தமிழ் மொழியின் தலை சிறந்த நீதி நூல்களில் ஒன்றென கூறலாம். 1.5 அடியில் 7 சொற்களில் மட்டுமே கொண்டு எழுதப்பட்டு ரத்தின சுருக்கமாக, அதே நேரத்தில் மிக ஆழமான கருத்துக்களை வெளிப்படுத்தும் நூலாக, மிகச்சிறிய வார்த்தைகளில் மிகப்பெரிய தத்துவங்களை அடக்கியுள்ள நூலாக இருக்கும் திருக்குறள் என்றும் அது வகுத்தளிக்கும் நெறிமுறைகளுக்காகவும் அது வழங்கக்கூடிய பகுத்தறிவிற்காகவும் தமிழர்கள் மட்டுமல்லாது பல்வேறு மக்களாலும் விரும்பி போற்றப்படுகிறது. எனும் குறள் ஒருவர் செய்யும் உதவி மிகச் சிறியதாக இருந்தாலும் அதை தக்க காலத்தில் செய்தால் அது இவ்வுலகை விட பெரியது என்று கூறுவதன் மூலம் நட்பின்
செய்வதன் முக்கியத்துவத்தையும் எடுத்துரைக்கிறது. அடுத்த பிரிவான பொருட்பாலில் வாழ்வுக்கு தேவையான பொருளீட்டுதல், சுய மற்றும் சமூக முன்னேற்றத்திற்கான குரல்கள் இடம்பெற்றுள்ளன. உதாரணத்திற்கு, கற்க கசடர கற்பவை கற்றபின் நிற்க அதற்கு தக என்னும் குரலில் கல்வியின் முக்கியத்துவம், கல்லாமையின் தீங்கு, பொருள் கூர்ந்து கற்றல், அதன் பின் அறவழி நடத்தல் சேர்த்தார். அவரது புகழை நிலைநாட்டும் விதமாக 1975 தொடங்கி பல இன்னல்களுக்கு பின்னர் 2000ஆம் ஆண்டு குமரி முனையில் 133 அடி உயரமுள்ள திருவள்ளுவர் கற்சிலையை திறந்து வைத்தார். இதைத் தொடர்ந்து குமரியில் உள்ள திருவள்ளுவர் சிலையின் வெள்ளி விழாவை முன்னிட்டு விவேகானந்தர் பாறை, வள்ளுவர் சிலை இவ்விரண்டையும் இணைக்கும் விதம் சுமார் 250 அடி நீளமுள்ள கண்ணாடி பாலம் தமிழக முதல்வர் மு.க. ஸ்டாலின் அவர்களால் திறக்கப்பட்டது. இந்தியாவின் முதல் கடல் மேல் கட்டப்பட்ட கண்ணாடி பாலம் இது என்பது வள்ளுவருக்கு மற்றொரு மணிமுடி. திருக்குறளை கொண்டாடும் பல முன்னெடுப்புகளில் முக்கியமான ஒன்று, திருவள்ளுவரின் முக்கியமான நினைவு சின்னங்களில் ஒன்றான சென்னை நுங்கம்பாக்கத்தில் முத்தமிழறிஞர் டாக்டர் கலைஞர் மு. கருணாநிதி அவர்களது நேரடி கண்காணிப்பில் 5 ஏக்கர் பரப்பளவில் தோரணவாயில் வள்ளுவர் கோட்டம் 1976ஆம் ஆண்டில் உருவாக்கப்பட்டது. தமிழர்களின் பாரம்பரிய கட்டிடக் கலைகளின் அடிப்படையில் அமைக்கப்பட்டுள்ள வள்ளுவர் கோட்டம் வள்ளுவருக்கு புகழ் சேர்க்கும் இடமாகவும், தமிழ் மொழி சார்ந்த பல பண்பாட்டு நிகழ்வுகள் நடைபெறும் இடமாகவும் திகழ்கிறது. ஒரு குறிப்பிட்ட காலத்திற்கோ அல்லது ஒரு குறிப்பிட்ட இனத்திற்கோ என்றில்லாமல் யாதும் ஊரே என எல்லா நாட்டவருக்கும் ஆகச் சிறந்த அறநூலாக விளங்கும் சமத்துவ நூலா திருக்குறள் கலைகள் தாண்டி கண்டங்கள் கடந்து மனிதர்களின் இருள் சூழ்ந்த இடங்களில் ஒளி வீசி அறவழியை வள்ளுவர் நம் தமிழ் அன்னைக்கு சூட்டியிருக்கும் மாட்சிக்குரிய மணிமகுடம். హాయ్ ఫ్రెండ్స్, ఈ రథం మీద వేసిన లేజర్ షో చూశారు కదా, నిజంగా ఎక్స్ట్రాడినరీ కదా. నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం చూడడం. మీరు కూడా ఎలా చూసారో చూసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో. ఇది మ్యాక్సిమం మెయిన్ ఏంటంటే తమిళియన్స్కి మాత్రం చాలా ఫేమస్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మనకు కూడా అర్థం కాదు, వాళ్ళకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ కామెంట్ని చూసి అది కింద ఏమేమి అర్థమవుతుందో, తమిళియన్స్ ఎంతమంది చేశారో నాకు విజువల్స్ కావాలి. దాన్ని బట్టి నేను కూడా వ్యూస్ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇదంతా తమిళియన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటున్నాను. తమిళియన్స్ లైక్స్ బద్దలైపోవాలి ఈ వీడియోలు చూశాక.